సికింద్రాబాద్లో జరిగిన ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు అత్యంత భావోద్వేగాల మధ్య జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ గారు తన తండ్రి పడ్డ కష్టాలను గుర్తు చేసుకుని వేదిక పైన కంటతడి పెట్టారు. మరోవైపు ఉమ్మడి రాజధాని మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి గారు పాల్గొని తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలను తాను చేపట్టబోతున్నట్టు ప్రకటిస్తూ రాజకీయంగా సంచలనం సృష్టించారు. అలాగే ఎన్టీఆర్ అభిమాన సంఘం పక్షాన డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి వేడుకలు తేదీ 25/26 గురువారం సాయంత్రం 5 గంటల నుండి ఆత్మీయ అతిథి తీగల కృష్ణారెడ్డి గారు. అంటే నారాయణ రెడ్డి గారు రాశారు, ఘంటసాల గారి స్వరపరిచారు. ఇక్కడ ముగ్గురు సైనికులేమో ఎన్టీ రామారావు చేస్తుంటారు, దాక్కుని ఎన్టీ రామారావు గారు హీరోయిన్ కృష్ణకుమారి చేస్తుంటాడు. అది ఎలా ఉంటుందండి? పిండి వెన్నెల నీ కోసం పండు తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గము మరియు సికింద్రాబాద్ డివిజన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మరి ఎలక్టెడ్ 40 lakhs పీపుల్ ఇన్ హైదరాబాద్ సిటీ యాజ్ ద మేయర్. 40 లక్షల మంది హైదరాబాద్ సిటీలో మేయర్గా వేశారు. అది ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారు. సరే, ఏదేమైనప్పటికీ వారు నటుడుగా, రాజకీయ నాయకుడిగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించి మనందరూ కూడా ఈరోజు మనం స్మరించుకుంటూ ఉన్నాం. సూర్యుడు చంద్రుడు ఉన్నంతసేపు ఆయన స్మరిస్తూనే ఉండాలి, మనం స్మరించాలి కూడా. అటువంటి మహానుభావులు ఈ ప్రపంచంలో దొరకరు. ఆనాడు ఎన్టీ రామారావు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభిమానంగా, రెండో విషయానికి ఏంటంటే నేషనల్ ఫ్రంట్గా అతను ప్రధానమంత్రి పదవి వస్తే కూడా నా ప్రజలను, నా తెలుగు ప్రజలను వదిలిపెట్టి పోరని చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అటువంటి మహానుభావుడికి మనం అందరం కూడా స్మరిద్దాం. అందరూ కూడా వారి కుటుంబానికి అందరూ కూడా మనం అందరం కూడా ఉందాం అనేది. మీరు ఒకవేళ కరప్షన్ చేస్తే సస్పెండ్ చేస్తాం, మేమందరినీ అవసరం లేదు మాకు. 9 సంవత్సరాలు హెచ్ఎండే చైర్మన్గా, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 5 సంవత్సరాలు హైదరాబాద్ మేయర్గా డైరెక్ట్ ఎలక్షన్లా టికెట్ ఇచ్చిందంటే తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా మీకు అందరికీ చూసే అవకాశం నాకు దొరికింది కనుక ఒక్కసారి మళ్ళీ ఎన్టీ రామారావుకు అందరం లేచి 2 నిమిషాలు పైన పట్టి ఎన్నెన్నో కార్యక్రమాలు తెలుగు భాష గురించి మాట్లాడుతున్నాను. చాలా గర్వకారణం మనందరికీ. 20th మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇన్ యూఎస్ అండి. ఇది చాలా మంది ఇది అఫీషియల్గా ఐడెంటిఫై అయింది. అఫీషియల్గా తెలుగు హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ 20th మోస్ట్. మరి చెప్పులు కూడా చాలా ఉంటుంది కానీ 1-2 అలాగే నటుడుగా ఉన్నప్పుడు ఎన్నో అగ్రస్థానంలో ఎన్నో కార్యక్రమం తీసుకుంటూ వెళ్ళాడు. ఇది ఇలా ఉండక ఇంకో పక్క మన తెలుగు జాతి, తెలుగు ఆత్మగౌరవానికి భంగం కలిపి అన్యాయం జరుగుతానని, గుర్తింపు లేకపోవడం, మళ్ళీ మన తెలుగు జాతి ఆత్మగౌరవం కాపాడాలని పునరింప చేయాలి. నేను ఒక తెలుగు బిడ్డను అందరూ ఇలా. అలాగే తెలుగు భాష కూడా ప్రతి ప్రభుత్వ వాహనాలపై, ప్రభుత్వ కార్యాలయ పటాలపై తెలుగు సువర్ణాక్షరాలతో ఉండాలని చేయబడి మన ఎన్టీఆర్. అలాగే నేను మొన్న 6 నెలల క్రితం అమెరికా వెళ్ళడం జరిగింది. అక్కడ చిన్నగా గర్వకారణం ఏంటంటే డాలస్ అనే పట్టణంలో పబ్లిక్ స్కూల్స్, పబ్లిక్ స్కూల్, మనకి గవర్నమెంట్ స్కూల్ అంటే వాళ్ళు పబ్లిక్ స్కూల్ ఉంటాయండి. పబ్లిక్ స్కూల్స్లో తెలుగు భాష ప్రవేశపెట్టారు. అందరికీ చాలా గర్వకారణం అది. పోలీస్ గారికి వినపోండి, పోలీస్ గారు వినపోండి. ఎవరి పేరు చెప్తుంది, ఎవరు తెలుగు జాతి గర్వపడుతూ
ఎవడు పేరు చెప్తూ అందరి హృదయాలు దేవుడు ఎక్కడో ఉన్నాడు. ఎవడు పేరు చెప్తూ రోమాలు నిక్కబొడుస్తాయి. ఎవరు పేరు చెప్తే అన్నా అనే పదం ఆడపడుచుల నోటి నుండి స్వరం వినపడుతుంది. అతడే నా తెలుగు తేజం, తెలుగు పౌరుషం, మనన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పద్మశ్రీ నటరత్న కళ ప్రపూర్ణ డాక్టర్. అది తెలుసుకున్నాను. ఆయన కాళ్ళ దగ్గర సరస్వతి దగ్గర కూర్చోవాలని సరస్వతి దగ్గర కూర్చుంటాడు. అప్పుడు అర్జునుడు ప్రవేశిస్తారు వారి ఇంట్లోకి. ఆయన రావడమే కృష్ణుడు అర్జున్ చూసి, బాగా ఎప్పుడు వచ్చింది నీవు అని పచ్చి అయిన తర్వాత నీ ఏంటి కోరుకోమంటాడు. కోరుకుంటాడు అర్జునుడు. అయిపోతాడు. తిరిగి చూస్తే దుర్యోధన ఉంటాడు పక్కన. బాగా నువ్వు ఎప్పుడు వచ్చింది ఆయన కోరిక లేదు, నేను ఆయుధం పట్ల యుద్ధం చేయ అంటాడు. కరెక్ట్, యుద్ధం చేయను, ఆయుధం పట్టను అంటాడు. అప్పుడు ఇమ్మీడియట్గా మీరు గమనించండి, దుర్యోధనుడు ఒళ్ళు కొరుకుంటా పట్టను నాటక సూత్రధారి అంటాడు. ఇవాళ కొట్టాడు జనం. అందరు మర్చిపోయారు అక్కడ ఎన్టీఆర్ అని. రెండు ఎన్టీఆర్లే, కానీ ఆడియన్స్ని కూడా తీసుకెళ్ళిపోయాడు. మర్చిపోయారు అక్కడ ఎన్టీఆర్ అని. మరి దుర్యోధనుడు కృష్ణుడికి అంటున్నాడు అన్న ఏం చేయకుండా. మళ్ళీ ఆయన చూపు ఆయన తెచ్చుకున్నాడు. ఆయన తెచ్చుకున్నాడు. నెమ్మదిగా తలుపు తెరిచి చీకటి ఇంకా అసలు మొత్తం కట్టుని మొత్తం మూసాడు ఆయన. ఏ దరిద్రం లోపల రానివ్వకుండా 3 రోజులు పడుకున్నాడు ఆయన. బయటకు పడుకున్నాడు. కూర్చొని బయట రాను. అమ్మగారు కూడా లోపల రానివ్వలేదు. తలుపు తెరిస్తే అమ్మగారు బయట కూర్చున్నాడు. ఏం తారకం అమ్మగారిని ఎప్పుడు తారకం ఇచ్చాడు. ఏమో తారకం కూర్చోండి. ఆవిడ కూడా ముగ్గురు పోర్చుడండి.